మక్కువ ఆడిబిడ్డ చూసా, ఆడిబిడ్డ మక్కువ అన్నగారు చూసిరి. 6 మంది అన్నగారు అయ్యో అని చెప్పి నేను నోరు కొట్టుకుంటురే. జనసేన అంతా పాడు చేసినావు కదమ్మా ఆడిబిడ్డను. అన్నయ్య ఆ మహానుభావుడు యా ఊరు ఆ తాతదే. ముందరు 3000 గొర్రెలు, వెనక 7000 గొర్రెలు, పక్కన 10,000 గొర్రెలు. మన జనసేన ఎలుపున గొర్రెలు మేస్తా ఉండే అన్నయ్య. కాదమ్మా ఆడబిడ్డ, నువ్వు ఏం చేస్తావు ఈ జనసేన మీద కూర్చొని? అన్నయ్య వచ్చే పూలు వస్తా ఉన్నాయి, పోయే పూలు పోతా ఉన్నాయి. తోలేదానికి చేతులు ఆడము, మూడికి పుట్టిన ప్రాణం కుబలాడుతుంది, అన్నము పుట్టిన ప్రాణం అల్లాడుతుంది. అటువంటి పూలతో తోలేదానికి నాకు చేయరాదు. దేవాన దేవతతో వేడుకుంటా ఉంటే తాత వచ్చినోడాయనే అన్నయ్యా. తాత వచ్చి ఏం చేసిందమ్మా? అన్నయ్య ఈ జనసేన అంతా నా చేతితో కోపించిన అన్నయ్య. జనసేన అంతా కోసి ఏం చేసావమ్మా? అగో అన్నయ్య చిన్నాటి సిలుకల బండి కట్టించున్నాడు. ఎక్కడమ్మా సిలుకల బండి? అదే నాగల కోనేటి దగ్గర. ఆ నాగల కోనేటి దగ్గర జమ్మమ్మ దగ్గర చిన్నాటి సిలుకల బండి కట్టించున్నాడు అన్నయ్య. ఆ చిన్నాటి సిలుకల బండి ఎండు పూత బంగారు పూతతో కావించినాడు తాత. ఆ తాతను చూస్తే 99 ఏళ్ళు కలిగినట్టుంది తాతకి. పోస్తే 90 ఆముడు కొడతాడు. అటువంటి ముసలివాడు ఎట్లగా బండి కట్టించున్నాడే అన్నయ్యా. యాడమ్మ బండి? అగో నా నాగలు కొనేటి దగ్గర. ఆ పదమ్మ చూద్దామ్మ బండి. 6 మంది వన్నగారు వచ్చేసిరి. శనకల బండి చుట్టూ పాలు చూసిరి. జనపెండ్లు దోణి మద్దులు, జనపెండ్లు చక్రాలు, జనపెండు 7 అంతస్తుల బండి. అంతా జనపెండ్లను జోడించినారా? ఇటువంటి బండి నిలుస్తుంది అమ్మా. తాత చెప్పిపోయినాడు అన్నయ్య. 7 పుట్ల దౌసము ఉడికిచ్చి కుమ్ముకూడు పోసి 3 మోపులు యాపాకు కొట్టి కుమ్ముకూడుకు పోసి మేకపరకు కొట్టి ఆగారం ఇస్తే సిలకల బండిలో నేను కూర్చొని కాయ కొట్టి పూజ చేసి సిలకల బండిలో కూర్చుంటే పొమ్మంటే పోతుందంటే రమ్మంటే వస్తుందంట అన్నయ్య. సరే అట్లే కానిలేమ్మా, నువ్వు చెప్పినట్లే పదాము అట్లే కానిలే అన్నయ్య. ఆ మహానుభావుడు మాత్రం ప్రకారంగా ఎత్తుకొచ్చిండే సత్య అట్లే నిలిచిపోయా. అమ్మా ఎన్న పాలు పెరుగు తీసుకొచ్చినాము, భోజనం చేయకపోండి అన్నయ్య. భోజనం పైన ఇష్టం లేదు, దేవాన దేవత వరము పైన నాకు ఇష్టంపు కలిగింది. సిలుకల బండి కట్టించి దున్నుపోతు బట్టి ఆకారం ఇస్తే నేను ఊర్లోకి వస్తానని చెప్పని ఎట్లగా వేడుకుంటా ఉందయ్యా చిన్నమ్మ. పావుకొండ పట్టణంలోకి వచ్చి 7 పుట్ల అన్నము ఎత్తుకొని 3 పుట్లు పసుపు కుంకుమ తీసుకొని పూలు గద్దోడి తీసుకొని